సాఫ్ట్వేర్ హబ్గా దేశంలోనే నంబర్ 1గా రానున్న కాలంలో మన వైజాగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక దేశంలో ఒక ఆదర్శం అవుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు పారిపోయినాయి. యువతకి చాలా ద్రోహం చేశాడు గత పాలకులు. ఈరోజు రాయలసీమకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు అమర్రాజా బ్యాటరీలు పారదోలి 10 లక్షల ఉద్యోగాలు అన్యాయం చేస్తే, సోలార్ పవర్ పీపీ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి పరిశ్రమల్ని భయపెట్టారు అధ్యక్ష. ఓహో, ఈ రాష్ట్రం వస్తే ఏమవుద్దో అని చెప్పేసి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చినాక ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అధ్యక్ష ఒక్క పరిశ్రమ కూడా? వారికి ఏ రోజు కూడా కొత్త పరిశ్రమలు తేవాలని, సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన లేదు, ఆ జ్ఞానం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఎంతప్పటికీ దోచుకోవడం మీదే వాళ్ళ లక్ష్యం ఉంది. కానీ ఈరోజు మా ప్రభుత్వం భావితరాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు రాయలసీమలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వినుకొండ ప్రాంతంలో కూడా అక్కడ కూడా కొంచెం పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అక్కడ కూడా చదువుకున్న యువత వేలాది మంది ఉన్నారు అధ్యక్ష. 95-2004 మధ్య ఆ రోజు పెట్టుబడులు ఆకర్షించి సైబరాబాద్ తీసుకొచ్చి 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పల్లె నుండి, ప్రతి పట్టణం నుండి మధ్యతరగతి పేద కుటుంబాలకి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు 2004లో మరి ఆ రోజు చంద్రబాబు గారి పాలన వచ్చి ఉంటే ప్రతి జిల్లా కూడా ఒక సైబర్ హబ్ అయ్యేది అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది అధ్యక్ష. ఆ రోజు దురదృష్టవశాత్తు అలా జరగటం, 2019లో మాయ మాటలు నమ్మి ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు అధ్యక్ష. దానివల్ల మళ్ళీ రాష్ట్రం పరిశ్రమలో వెనకబడ్డాం, ఉద్యోగ అవకాశాలు వెనకబడ్డాం, రాష్ట్రం దోపిడీకి గురైంది అధ్యక్ష. అందుకే ఈరోజు నేటి యువత ఆలోచిస్తున్నారు అధ్యక్ష. నిన్న టీచర్ ఉద్యోగ అవకాశాలు లెటర్స్ తీసుకున్న వాళ్ళందరూ వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎన్డీఏ ప్రభుత్వం మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలా, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ రాష్ట్రం పోవాలి. అప్పుడే 175 నియోజకవర్గాల్లో కూడా నంబర్ 1గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈరోజు నేటి యువత నమ్ముతున్నారు అధ్యక్ష. ఇలాంటి మంచి ప్రభుత్వాలు ఉన్నప్పుడే నీతి నిజాయితీలు కట్టుబడిన ప్రభుత్వం, అలాగే సంపద సృష్టించగలిగిన చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, యువతకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం, అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. అందుకోసం నేటి యువత ముందుకు నడుస్తున్నారు అధ్యక్ష. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఆ రోజు పరిశ్రమలు పారిపోవడానికి కారణం ఉంది అధ్యక్ష. ప్రతి పరిశ్రమ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేశారు అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. జే ట్యాక్స్ దాడులకి పారిపోయినాయి అధ్యక్ష కంపెనీలు. ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఎక్కడైనా పరిశ్రమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్కి వచ్చాం అధ్యక్ష. పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఫాస్ట్గా 24 అవర్స్లోనే వాళ్ళకి సర్వీసులు మొదలవుతున్నాయి అధ్యక్ష. అందుకోసం ఈరోజు ఎక్కడ జే ట్యాక్స్ లాంటి సమస్యలు లేవు. వారికి పైగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అధ్యక్ష. అందుకే అనేక పరిశ్రమలు ఈరోజు రావడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం అధ్యక్ష. అలాగే ట్రాన్స్పోర్ట్లో మన కోస్టల్ కారిడార్ ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ కోస్టల్ కారిడార్ని పెద్ద ఎత్తున విస్తరింపజేయాలని, దానివల్ల లాజిస్టిక్ హబ్గా మన రాష్ట్రం ఏర్పడాలని, అట్లాగే పోర్టులు అభివృద్ధి అయ్యాయి, ఇంకా పోర్టుల్ని గణనీయంగా అభివృద్ధి చేసి నదీ జలాల్లో ట్రాన్స్పోర్ట్, అలాగే రివర్స్లో ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల వారు 11% 12% ఉన్న ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ని, రాష్ట్రంలో ఎక్స్పెన్సెస్ని 6%కి తగ్గించాలనే ఒక గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇది సాధించడమే మన సీఎం చంద్రబాబు గారి ఆశయం అధ్యక్ష. తప్పనిసరిగా దానివల్ల వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడుతుంది అధ్యక్ష, సేవింగ్స్ వస్తాయి అధ్యక్ష. ఆ విధంగా సముద్రయానం, రివర్ యానం విస్తృతంగా పోర్టులు అభివృద్ధి చేయడం ఒక లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా అలాగే ఈ లాజిస్టిక్స్ని ప్రతిదాన్ని పరిగణలోకి తీసుకొని
లాజిస్టిక్స్ మెరుగైన లాజిస్టిక్స్ని మన రాష్ట్ర ప్రజలకు అందించడం ద్వారా ఇతర దేశాలకి ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసి మన రాష్ట్రం లాభాలు సాధించే విధంగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక వినూత్న ప్రణాళిక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రజలు యువత ఎంతో లబ్ధి పొందుతారు అధ్యక్ష. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు మనందరం ఒక విధంగా చెప్పాలంటే కొత్త సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంతవరకు రోడ్ల గురించి మాట్లాడాం, అప్పుడప్పుడు పోర్టుల గురించి మాట్లాడాం, లేకపోతే టూరిజం ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం మాట్లాడాం. ఈరోజు ముఖ్యంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని, వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు ఇక్కడ ఉండే సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్టు మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ అనేది రెంటికి, ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం, రెండోది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం. అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే దశ ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ 7.97% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని. ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు. అది కూడా చూస్తే 9.09%. ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 41.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది, రైల్ ట్రాన్స్పోర్ట్ 6.7, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 3.1, వాటర్ ట్రాన్స్పోర్ట్ 7.6, మెటీరియల్ హ్యాండ్లింగ్ 16.1, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ 24.8. ఈ విధంగా ఈ కాస్ట్ షేరింగ్లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఇంకొక స్లైడ్లో దేశం మీరు చూస్తే దాంట్లో చూస్తే కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్, ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.78 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతూ ఉంది. రైల్వేస్ ₹1.96, అది ఓన్లీ 6.7 ఉంది. దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి, ఇది ఒక ప్రధానమైన కారణం. అదే వాటర్లో చూస్తే ₹2.30. అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ అంటే సీ ఇవన్నీ కలిపినప్పుడు ₹1.80. ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ ₹3.30. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది.
అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. ఇక్కడుండే ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం, మనందరం పాలసీ మేకర్స్. ఆ పాలసీ మేకర్స్కి ఇవన్నీ అర్థమైతే మనం చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా, ఈస్ట్ కోస్ట్లో 1000 కిలోమీటర్లు ఉంది. 1000 కిలోమీటర్లు ఒక పెద్ద అడ్వాంటేజ్. రెండోది, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణకు కావచ్చు, మనం ఛత్తీస్గఢ్ కావచ్చు, అనేక రాష్ట్రాలకి. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది, ఇంత మునుపు చేసిన దానికి ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాబోయే రోజుల్లో ఎంఎన్ఎల్కి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ ఇక్కడికి కూడా స్లర్రీ రూపాయలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ కానీ, వాటర్ కానీ, ఫ్లూయిడ్ స్టేజ్ అన్నీ కూడా పైప్ లైన్లో ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వేర్ హౌసింగ్ స్టోరేజ్లో మనం చూస్తే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్ అన్నీ వస్తాయి. ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఎంత కన్సాలిడేట్ చేయగలిగితే, హైయర్ కార్గో గాని మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ, మేము కూడా మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఎక్విప్మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కన్జ్యూమబుల్స్, రీయూజబుల్స్ ఇవన్నీ వస్తాయి. ఎకో సిస్టమ్ అండ్ సర్వీసెస్లో సర్వీస్ ప్రొవైడర్స్, ట్రేడ్ ఫెసిలిటేషన్, కస్టమ్ క్లియరెన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్లో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ మెకానిజమ్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కొద్దికి ఇది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేశాం. ఆ మ్యాప్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టోటల్గా రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అవన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశాం. లాజిస్టిక్స్ ఎనేబులర్స్ వచ్చి ఎంఎంఎల్పిఎస్, ఐసిడి, సిఎఫ్ఎస్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసెస్ అవన్నీ కూడా చేస్తున్నాం. ఎనర్జీలో డ్యామ్స్, థర్మల్ ప్లాంట్స్, బయోగ్యాస్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, విండ్ ఫార్మ్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ పైప్ లైన్స్, అదే మరి ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ల్యాండ్ బ్యాంక్స్, ఆర్టీఐహెచ్, అదే మరిగా పొటెన్షియల్ ప్రాస్పెక్టివ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున హార్టికల్చర్ క్రాప్స్ అని వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. అలాంటప్పుడు అక్కడ కూడా దీన్ని కన్సాలిడేట్ చేసి మనం కానీ కరెక్ట్గా లాజిస్టిక్స్ ప్లాన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా హోలిస్టిక్ ప్లానింగ్ కానీ, అదే మరిగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ అండర్ సస్టైనబుల్ గ్రోత్ కోసం ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో
లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఏపీ రోడ్ నెట్వర్క్, మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీరు చూస్తే 8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 32,780 కిలోమీటర్లు. మున్సిపల్ రోడ్స్ 25,670 కిలోమీటర్లు. పంచాయతీరాజ్ రోడ్స్ 86,486 కిలోమీటర్లు. మొత్తం మనం చూస్తే దగ్గర 1,59,939 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది కాకుండా విలేజ్ లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్నా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఆన్ వార్ ఫుటింగ్ చేశాం, ముందుకెళ్ళాం. అయితే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మనకు కూడా నిధుల కొరతలున్నాయి. అవన్నీ కూడా అధిగమించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాం. ఇంకొక పక్కన పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా 23 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేశాం. టోటల్ లెంగ్త్ వచ్చి 432 కిలోమీటర్లు. దీనికి కూడా 18,485 కిలోమీటర్ 45 కోట్ల రూపాయలు అవుతుంది. దగ్గర 18,500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ మనందరికి కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగేది అడుగుతూ ఉంటారు, మా ఊరు రోడ్డు బాగుండాలని. అందుకే జనార్దన్ రెడ్డి గారికి ఉన్నారు మంత్రిగా. దీన్ని ఎఫెక్టివ్గా నేను ఒక మాట చెప్పాను ఆయనకు, డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం కానీ పార్ట్ హోల్ కానీ పడితే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టిన చాలా స్పష్టంగా చెప్పాను. వీలైనంత వరకు, ఎందుకంటే దేశ రోడ్ అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి. ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో, నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ వేస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక రోడ్డు కూడా అంతే. ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు. అదే మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది. ఈడ చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్, వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొర ఉంటుంది కాబట్టి, సాలిడ్ రోడ్స్ కాబట్టి రోడ్డు వేసినా చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే, నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా, ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇనిషియేషన్ తీసుకుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుని తిరుపతికి పోవాలంటే నేషనల్ హైవేలో 7-8 గంటలు పట్టేది. ఒక్కొక్క గుంత చూస్తే 5 అడుగులు 4 అడుగులు నేషనల్ హైవేస్లో. అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే 4 రోజులు 5 రోజులు, వారం రోజులు పట్టేది. భయంకరమైన రోడ్స్. నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే, మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం, 2 కోట్లు. ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్ వేశారు. సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్తే, ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై,
మలేషియన్ కంపెనీ. అది సక్సెస్ అయింది. విత్ ఇన్ 4 సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైంది కూడా మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి అధ్యక్ష ఇప్పుడు ఈ రోడ్స్కి వచ్చినప్పుడు ఇప్పటికే ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా ఒక 400 కోట్లు 1250 కిలోమీటర్లకి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక 600 కోట్లు 1433 కిలోమీటర్లకి ఈ 2 టెండర్స్ కూడా పిలిచారు. ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ 5946 కిలోమీటర్లు ఒక 500 కోట్లు. ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ 2104 కోట్లకి ఒక 1000 కోట్ల రూపాయలు 2104 కిలోమీటర్లకి ఇది శాసకి ద్వారా ఇప్పిస్తున్నాం. అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ 2000 కిలోమీటర్లు 4233 కిలోమీటర్లు. మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బి అండ్ సిలో 14,966 కిలోమీటర్లు ఉంది. ఈ సంవత్సరం ఇవన్నీ పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు, అలాంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది వచ్చిన తర్వాత భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వల్నరబిలిటీ ఉంటుందో, గోదావరి జిల్లాలకు ఒక సమస్య, ఉత్తరాంధ్రకు ఒక సమస్య, రాయలసీమలో ఇంకొక సమస్య, ఇవన్నీ పెట్టుకొని అక్కడుండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇచ్చేస్తాం. సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా, 4 లేనా, లేకపోతే వేరియస్ మెథడ్స్. నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా, ఐటీ టెక్నాలజీ అన్ని మాట్లాడినా కనీసం రోడ్ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4739 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. ఈ రోజుటికే మీరు ఒకసారి చూసినప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 1000 స్క్వేర్ కిలోమీటర్లకి 53.65 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే సమయంలో 1,00,000 పాపులేషన్కి 17.64 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో చూస్తే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, ఏరియాలో చూస్తే మనం నెంబర్ 2లో ఉన్నాం. అంటే ఇది గర్వకారణం. ఇవన్నీ కరెక్ట్గా జరిగి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 4వ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నాం. 49,662 కోట్ల రూపాయలతో పనులు అవుతున్నాయి. 3వ ప్లేస్లో లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టాం 11,325 కోట్లు. ఈ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని నేను ఆదేశించా. తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆన్ గోయింగ్, అవార్డెడ్ అండ్ బిడ్డింగ్ స్టేజ్ ఇవే 64,073 కోట్లు ఉన్నాయి. ఇంకొక పక్క ప్రయారిటైజేషన్ ఆఫ్ వర్క్స్ 2 lane plus PS to 4 lane, 2 lane to 2 LPS, అదర్ వర్క్స్, టన్నల్ వర్క్స్, బైపాస్ బ్రిడ్జెస్, ROBs, RUBs ఇవన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. DPRs తయారు చేస్తున్నారు. ఇవన్నీ కానీ పూర్తయితే 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఒక్క నేషనల్ హైవేలో అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అన్ని విధాలు వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు రైల్వేస్ ఒకసారి మనం చూస్తే మన దగ్గర ట్రాక్ లెంగ్త్ వచ్చి 9,454 కిలోమీటర్లు ఉంది. రూట్ లెంగ్త్ వచ్చి 6,471 కిలోమీటర్లు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్నీ కూడా 2 lane ఉంది, దీన్ని 4 lane చేస్తామని ముందుకు వచ్చారు. అది కానీ 4 lane అయితే
ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే అధ్యక్ష ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సర్వేకి ఆర్డర్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ 592 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ 744 కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. డీజీపీఎస్, లైడార్, ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నైకి వస్తుంది. ఈ 4 నగరాలు కలిస్తే దగ్గర 5 కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా 1 అవర్ 1.5 అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లో వెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్లే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు, ఆర్ఎన్బి లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మావి కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను, చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం, ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేసుకోండి. కానీ మానిటరింగ్ చేసుకొని మళ్ళా మన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు. ఆ విషయంలో స్పష్టత మనం ముందుకు పోతే ఈ 2 విషయాల్లోనే మనం 2,50,000 కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకోసిస్టమ్, ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే 1053 కిలోమీటర్లు నేను చెప్పాను. లాంగ్ కోస్ట్ లైన్, ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి. మొత్తం యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ 880 మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో.
మంది వచ్చే కొందికి రెండో ప్లేస్లో ఉంటాం. రెండో ప్లేస్లో మనం చూస్తే 320 మిలియన్ టన్స్ కెపాసిటీ మనం హ్యాండిల్ చేసి 182 మిలియన్ టన్సే మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే గుజరాత్లో సగం కంటే తక్కువ. మనం తర్వాత మిగిలిన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం నెంబర్ 2 అయినా దాంట్లో మాత్రం సగమే ఉన్నాం. అందుకే ఈ పోర్ట్స్ అన్ని వస్తే మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టే 4 న్యూ పోర్ట్స్ వల్ల ఒక 100 మిలియన్ యూనిట్స్ని మనం అడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలపేట ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతుంది. దానివల్ల 83 MMTPA, విశాఖపట్నం 136 MMTPA, గన్నవరం 64 MMTPA, కాకినాడ గేట్వే 16 MMTPA, కాకినాడ డీప్ వాటర్ 26 MMTPA, కాకినాడ యాంకరేజ్ 4 MMTPA, రవా 2, మచిలీపట్నం 116, రామాయంపట్నం 139, కృష్ణపట్నం 98, దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. షిప్ బిల్డింగ్ మొత్తం దుగ్గరాజపట్నంలో చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక MOU కూడా చేసుకున్నాం. అదే మరిగా దేశ పక్కన ఏ పోర్టు, ఫిజికల్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా పెట్టాం. చాలా క్లియర్గా రామాయంపట్నం ఏప్రిల్ 26కి, మచిలీపట్నం డిసెంబర్ 26కి, మూలపేట మే 26కి, కాకినాడ గేట్వే డిసెంబర్ 26కి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఆ దేశ ఇంకో పక్కన దేశ ఇది మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ అన్ని ఇవన్నీ వస్తే చాలామంది మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది. మొత్తం మనం చూసినప్పుడు 4 ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 2 గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇంకొక పక్క 5 ల్యాండ్ ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం చూసినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టుకున్నాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా ఈ యొక్క పోర్ట్స్ అన్ని కూడా ఎట్లా ఆపరేషనలైజ్ చేసుకుంటాం, మత్స్యకారులకు ఎట్లా ఉపయోగించుకుంటాం, అదే సమయంలో చిన్న చిన్న లాజిస్టిక్స్కి ఇదేమైనా హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకు ఉపయోగపడితే కూడా ఆలోచించి దీన్ని కూడా ఆన్ గోయింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా ఒకసారి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇప్పుడే కావ్య కృష్ణ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా ఇంత మునుపైతే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్లో పై వరకు స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కనెక్ట్ చేశాం. అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అవి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి. దాన్ని కూడా ఒక MOU చేశాం. అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్ సాగర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్క గోదావరి రివర్, ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మనూరు కెనాల్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. అవన్నీ వస్తే తొందరగా టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దేశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్, 1 అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం అదే కానీ ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అయింటే 2020-21 పూర్తయ్యేది. 6 సంవత్సరాలు దాన్ని
లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్టుని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టుకంతా 2026 ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తుంది. అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా. అది పూర్తి చేయగలిగితే అక్కడ ఎంఆర్ఓ వస్తుంది. ఎంఆర్ఓ వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్స్ అని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది, ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా. అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం, అదే మరిగా విశాఖపట్నం, అదే సమయంలో రాజమండ్రి దాన్ని ఇంప్రూవ్మెంట్ అని తెలుగుదేశంలో చేశాం. అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. విజయవాడ చిన్న టర్మినల్ అంటే పెద్ద టర్మినల్ కట్టాం. ఇప్పుడు మళ్లీ నెక్స్ట్ టర్మినల్కి వచ్చింది. అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాన్షన్ అవన్నీ చేశాం, రన్వే ఎక్స్పాన్షన్ చేశాం, ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పాన్షన్ చేశాం. అదే మరి కడప కొత్త టర్మినల్ వస్తూ ఉంది, అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేశాం. ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కుప్పం, దగదర్తి, ఒంగోలు, భవిష్యత్తులో తుని, అన్నవరం మధ్యలో, అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవ్రీ 1 అవర్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలని, ఇవన్నీ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అధ్యక్ష, నేను ముందే చెప్పాను, లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా 3.4 MMT వేర్ హౌసింగ్ కెపాసిటీ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 5 MMLPS ఉన్నాయి. ఇంకొక పక్క 3 గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి, 276 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఇది కూడా మ్యాపింగ్ చేస్తున్నాయి. యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే 183 MMTPA. వేర్ హౌసింగ్ కెపాసిటీ ఫ్రమ్ SWC, CWC, AMC కంబైన్డ్ 3.4 MMT. చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ ఎన్ని కావాలి, వేర్ హౌసింగ్ ఎన్ని కావాలి, అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకుని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కార్గో టెర్మినల్స్, వేర్ హౌసింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇన్లాండ్ వాటర్వేస్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా, ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది, ఇది యుఏ నుంచి బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ. అదే మరిగా మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్థన్ ఆమ్స్టర్డామ్ నుంచి, ఇది మేలర్ మార్స్, ఇదో కంపెనీ ఉంది. అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్ లో చాలా ముందుకు పోతున్నారు. వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా, వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా, లేకుంటే భాగస్వాములు కావడం అన్ని వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే బాధ్యత, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే కొద్దిగా అధ్యక్ష, లాజిస్టిక్స్ లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసి 50 లక్షల మంది
లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై 2030 కావాలి. మన రాష్ట్రంలో 2,85,000 కావాలి. మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక 5 లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది. అయితే ఈ రోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా 3 లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్ లో పనిచేస్తున్నారు. ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్ గా వస్తే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందుకే లాజిస్టిక్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి, రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం జిఎంఆర్ ముందుకొచ్చారు. ఇది కూడా వస్తే దీనివల్ల ఒక 5,000 ప్రొఫెషనల్స్ ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ ఉంది. దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్ చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దిశ 2014లో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లెదర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ అండ్ అపెరల్ ఇవన్నిటిపైన పెట్టి 14-19లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద, ఏరోస్పేస్ మీద, బయోటెక్నాలజీ మీద, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రీటైల్ ట్రేడ్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇవన్నిటిపైన పెట్టే దిశ. దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియా నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా చాలా కాంపిటీషన్ ఉంది, వస్తాం, మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారని అడిగే పరిస్థితికి వచ్చాను. నేను 6 నెలలు టైం ఇవ్వండి, మీరు 8 నెలలు టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి 5 సంవత్సరాల్లో కియా మోటార్ ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కారు మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తామంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్, ఒక మోడర్న్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష ఇసుజీ, హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళాను. ఊరికే రాలా. ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళని వేధించని మనం అనుకుంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి నేను ఆ అపోలోతో ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు, వీళ్ళలో చాలా మంది బాధపడ్డారు, కళని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కియా మోటార్స్ యాంక్సిలరీ యూనిట్స్ అన్ని వస్తే అన్ని పారిపోయినాయి. అదే మరిగా అపోలో అయితే మొత్తం రాష్ట్రానికి రావడం మానేశారు. ఇలాంటి 1-2 కాకుండా అన్ని ఇండస్ట్రీస్ ఇది మరిగా వచ్చాయి. ఈరోజు ఎనర్జీ, సీమెన్స్, సుజిలాన్ ఇవన్నీ కూడా గ్రీన్కో అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. టెక్నాలజీ అయితే ఫాక్స్కాన్ నాకు బాగా ఫస్ట్ యూనిట్ శ్రీ సిటీకి వచ్చింది. నేను సిఏఎంఎన్ కొత్తల్లో తమిళనాడులో వాళ్ళకి ఇబ్బందులు ఉన్న దగ్గరికి వచ్చాను.
ఆ దగ్గరికి వస్తే వాళ్ళని బయట కూర్చొనబెట్టి మీరు ఏం కావాలో చెప్పంటే మా సెక్రటరీ తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేసి క్యాబినెట్లో నెక్స్ట్ డే శ్రీ సిటీలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా 1 by 1 ఒక ఇండస్ట్రీ కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీని సెల్కాన్, HCL, డిక్సన్, పేటిఎం అన్నీ తీసుకొచ్చాం. ఫార్మా అయితే రెడ్డి, GSK ఇవన్నీ వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పెప్సికో, మండలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి. కడాన ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. టెక్స్టైల్ కూడా ఆ జాకీని తరివేశారు. వాడు పాపం ఇంకా ఏం చేయాలో దిక్కు లేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం. అయితే ఆ దిశ ఇక్కడ ఒకసారి చూస్తే 1924లో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఈ రాష్ట్రానికి మేము రాము, ఈ రాష్ట్రంలో మేము భరించలేము, మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు. అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విండ్, సోలార్ ఈ 2 ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ 2 MOUలు చేసి ఆపరేషన్కి వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రేజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగారు, మీ వల్ల భారతదేశం యొక్క రెప్యుటేషన్ పోతా ఉంది, క్రెడిబిలిటీ పోతా ఉంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టుకు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకి డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్, కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద 9,000 కోట్లు పే చేశాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ. పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగం చేయడం అంటే ఇది. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి. అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావు అనే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు, అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా దీనికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది, బిజినెస్ మూమెంటం పోయింది, లో పాలసీ రిలయబిలిటీ నమ్మకాలు పోయినాయి మన మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా, ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో, మా ప్రజల్లో. అందుకనే ఈసారి ఓట్లు కూడా వేయలేదు చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష, లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఈసారి ఒకటే మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్ కాదు, అది మన ప్రాజెక్ట్ అవుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది, మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకు తీసిపోయాం. ప్రోగ్రెస్ పాలసీ రిఫార్మ్ తీసుకొచ్చాం, హై లెవెల్ సబ్మిట్స్ కానీ రోడ్ షోస్ పెట్టాం, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ విత్ గ్లోబల్ డొమెస్టిక్ ఫార్మ్స్ చేశాం, ఫాస్ట్ ట్రాక్ రెజల్యూషన్ ఆఫ్ లెగసీ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేశాం. దీన్ని చేసిన తర్వాత దిశ ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే SIPD 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, SIPC 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, క్యాబినెట్ 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం. ఎక్కడ ఏ ప్రాజెక్టు పెండింగ్ లేకుండా ఆల్ ప్రాజెక్ట్స్ని క్లియరెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. దాని పర్యవసానాలు ఇప్పుడు ఇంకొక పక్కన మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం, వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో టు బికమ్ ఎ వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఒక నామ్ పెట్టుకున్నాం. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రోగ్రెస్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వికసిత్ భారత్ అయితే మనం
P4 మోడల్ స్ట్రాటజీ ఫర్ అన్ ఈక్విటబుల్ సొసైటీ. 32 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ దేశం, మనం 2.4 ట్రిలియన్ ఎకానమీ, $20,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనం పెట్టుకున్న $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047. అంటే యావరేజ్ భారతదేశానికి డబుల్ పెట్టుకున్నాం. 6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్, 10% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే మనం 450 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకున్నాం. ఇలాంటి నిర్దిష్టమైన టార్గెట్స్, ఒక విధంగా చెప్పాలంటే కొంత అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇది సాధించడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది వచ్చినప్పుడు దిశ ఈ టార్గెట్స్లో నెక్స్ట్ ఈ టార్గెట్స్ లిటరసీ 100%, ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 80%, 46 నుంచి, అర్బన్ పాపులేషన్ 36 నుంచి 60%, షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ 20 నుంచి 30 వరకు ఉంది, ఇప్పుడు అది 95. ఇవన్నీ సోషల్ ప్రొఫైల్ అయితే ఎకనామిక్ ప్రొఫైల్. జిఎస్టిపి ఈరోజు $150 బిలియన్ ఉంటే $2,400 బిలియన్, పర్ క్యాపిటా $3,400 ఉంటే $42,000. అదే మరిగా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ $20 బిలియన్ ఉంటే $450 బిలియన్. షేర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ 35% ఉంటే 75% తీసిపోవాలని టార్గెట్స్ పెట్టుకున్నాం. దీనివల్ల దేశం ఇంకొక పక్కన ఏదైతే బిల్డింగ్ గ్రోత్ ఆన్ 8 స్ట్రాంగ్ ప్రూవన్ పిల్లర్స్ కింద తీసుకున్నాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే స్పెసిఫిక్ సెక్టర్ పాలసీస్ తీసుకొచ్చాం, ఇంటిగ్రేటెడ్ ఇన్సెంటివ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చాం. రెండోది చూస్తే పోర్ట్స్ మీద ఇది పెట్టాం. మూడోది ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ కూడా తీసుకొచ్చాం. అదే మరిగా ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్, రాబోయే రోజుల్లో ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలో స్కిల్స్ అన్ని డెవలప్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టుకున్నాం. అమరావతి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కింద క్యాపిటల్ కింద మనం పెట్టుకొని ముందుకు పోతున్నాం. మోడల్ షేర్ ఇంప్రూవ్మెంట్స్ కింద రైల్వే కానీ ఇవన్నీ ఏం చేయాలనో ఈవీ అన్నీ కూడా ముందుకు పోతున్నాం. అదే మరి ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ, ఏ ఇండస్ట్రీ రావాలి నీళ్లు కూడా కావాలి కాబట్టి వాటర్ సెక్యూరిటీ పోతున్నాం. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఈసారి చూస్తే దగ్గర 5,000 నుంచి 6,000 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలో పోయే పరిస్థితి వస్తూ ఉంది. గోదావరి కానీ కృష్ణ కానీ ఇంకా ఎక్కువ పోయే పరిస్థితి వస్తూ ఉంది. మన రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 8 ప్రిన్సిపల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇవన్నీ ఫోకస్ చేస్తే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందని పెట్టుకున్నాం. ఫ్యూచర్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇవి ఫ్యూచర్ లుకింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్, మొత్తం ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అచీవ్ చేయడానికి 24 థీమెటిక్ పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీలో కూడా క్లైమేట్ యాక్షన్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, సెక్టర్ పాలసీస్, టెక్నాలజీ ఫోకస్డ్ పాలసీస్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 24 పాలసీలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక క్లారిటీతో ఒక ఫ్రేమ్వర్క్తో ముందుకొచ్చాం. ఇందులో కూడా మీరు చూస్తే అదే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్, టూరిజం ల్యాండ్ అలాట్మెంట్, అదే మరి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్, సెక్టర్ పాలసీలో ఏరోస్పేస్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్ ఫుట్వేర్, ఎంఎస్ఎంఈ, మ్యారిటైమ్, మైనర్ మినరల్స్, స్పోర్ట్స్ టెక్స్టైల్, టూరిజం ఇండస్ట్రీ స్టేటస్, ఏవియేషన్, డ్రోన్, electronic component manufacturing, semiconductor space, semiconductor, IT, GCC, data center, innovation startup. కొంతమంది మాట్లాడారు దేశ విశాఖపట్నంలో ₹1 ల్యాండ్ ఇస్తామంటే జీసీసీ కంపెనీలు టాప్ 100 కానీ ఆ టాప్లో ఉండే కంపెనీస్ ఏర్పాటు చేశారు.
అపోజ్ చేశారు. ఈరోజు గర్వకారణంగా చెప్తున్నాను దిశ, విశాఖపట్నంలో 1 ఇయర్లో ఈ అక్టోబర్లో మీరు చూస్తారు, ఏదైతే గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్, $6 బిలియన్ పెట్టి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ ఇక్కడి నుంచి సింగపూర్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా టీసీఎస్ వచ్చారు, కాగ్నిజెంట్ వచ్చారు, ఎక్సెంచర్ వస్తున్నారు. ఇవన్నీ వస్తే విశాఖపట్నం రూపురేఖలు అంటే మొన్నటి వరకు పోర్ట్ సిటీగా ఉన్న విశాఖపట్నం, తర్వాత స్టీల్ సిటీ అయిన విశాఖపట్నం ఈరోజు ఐటీ హబ్ కింద నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారతదేశంలో తయారు కాబోతుంది. రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు, మూడోది బాక్సైట్ కూడా, ఏదైతే అల్యూమినియం ఇది కూడా, ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లివరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీరు చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి, కొప్పర్తి, కృష్ణపట్నం, ఓరవకల్, ఇంకో పక్కన నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి. ఎగ్జిస్టింగ్ 3 ఉన్నాయి, కొత్తగా 4 వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ 20 ఉన్నాయి, ప్రపోజ్డ్ 30 వస్తాయి. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ 14 ఉన్నాయి, ఇంకా 17 వస్తాయి. థెమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డ్రోన్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, 175 అసెంబ్లీల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. దాన్ని ఫిలప్ చేసే బాధ్యత 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం. అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేస్తాం ఎకనామిక్ కారిడార్ కింద. తిరుపతి కింద నెల్లూరు, అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఈ 3 కారిడార్లు హబ్బులుగా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 వచ్చాయి అధ్యక్ష. ఈ 3 కాకుండా ఈ 3 అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబి జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,002 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ ఐ&సి డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 58 వచ్చాయి. 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో
6,29,438 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 year లో వచ్చినటువంటి సందర్భం అధ్యక్ష. ఈరోజు దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే ఇండస్ట్రీస్ వారికి ఇండస్ట్రీస్, కామర్స్, ఎనర్జీ, టూరిజం, ఐటీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈఎన్సీ, ఫుడ్ ప్రాసెసింగ్ 128 ప్రాజెక్టులు వచ్చాయి. 128 ప్రాజెక్టుల్లో 6,29,438 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఇన్వెస్ట్మెంట్ 6,23,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఏఎంఎన్ఎస్, మిత్తల్ స్టీల్ ప్లాంట్, అదే మరి పీసీబీఎల్, అదే మరి మొత్తం ఆల్మోస్ట్